నేను బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షునిగా ఆహ్వానిస్తున్నా. నిజంగా ఈనాడు ఇట్లాంటి వ్యక్తులు సమాజానికి అవసరం. నిజంగా ఈనాడు ఉన్నటువంటి యొక్క రాజకీయ వ్యవస్థలో ముఖ్యంగా వారు చెప్పినటువంటి మాటలలో ఏం చెప్పారు? మహాత్మా జ్యోతిబా ఫులే, అంబేద్కర్, కాంశీరామ్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవడానికి నేను యొక్క ప్రజాక్షేత్రంలోకి రావాలనుకుంటున్నాను. నిజంగా మహాత్మా ఫులే కానీ అంబేద్కర్ కానీ ముఖ్యంగా కాంశీరామ్ గారు ఏం కోరుకున్నారంటే ఆయన యొక్క పొలిటికల్ ఆస్పెక్ట్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ ఏకమైతే రాజ్యాధికారాన్ని సాధించవచ్చు అనేటువంటి ఆయన ప్రధానమైన ఆశయం. ఆ ఆశయంతో ఆయన అనేక సంవత్సరాలు కృషి చేసి ఆయన సాధించింది కూడా ఆయన జీవితకాలంలో. దాని తర్వాత మాయావతి కూడా దాన్ని కొనసాగిస్తూ కార్యక్రమాలు చేపడుతుంది. ఈనాడు సమాజంలో ఉన్నటువంటి యొక్క రాజకీయ పరిస్థితుల్లో మనం ఎక్కడున్నాం, బీసీలు ఎక్కడున్నాం, ఎస్సీలు ఎక్కడున్నాం, ఎస్టీలు ఎక్కడున్నాం మరి అని ఆలోచిస్తే అన్ని రంగాల్లో అణిచివేత గురవుతున్నటువంటి యొక్క పరిస్థితి. ఎస్సీలకు, ఎస్టీలకు ఏదో రిజర్వేషన్ ఉంది కాబట్టి అంతవరకు మాత్రమే పరిమితమై వాళ్ళు మరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కొనసాగుతున్నారు. బీసీల కాడికి వచ్చినట్టయితే వాళ్ళకు చట్టసభలో రిజర్వేషన్స్ లేవు. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి యొక్క ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం. డబ్బులు ఉన్నటువంటి వాడు మాత్రమే అధికారంలోకి వచ్చేటువంటి యొక్క పరిస్థితి ఉన్నది. కాబట్టి బీసీలు నిజంగా అధికారంలోకి రావాలంటే చట్టసభలో రిజర్వేషన్ రావాలి, కానీ అది అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి మరి వారి యొక్క ఆశయం ఎలా ఉండాలంటే నేను అనుకున్నది ఈ మధ్య వారి మీద ఒక అపవాదు కూడా ఉంది. ఏదో మరి ప్రమాణం చేయించండి హిందూ మతానికి వ్యతిరేకం, ఇట్లాంటివి ఉండకూడదు. వాళ్ళు పార్టీలకు మరి అదేవిధంగా మతాలకు అన్నిటికీ అతీతంగా ఈ యొక్క ప్రజలందరినీ అంటే ఏమంటున్నంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలందరినీ కూడా ఏకం చేసేటువంటి కార్యక్రమం అవసరం. నిజంగా వారు నిస్వార్థంగా మరి ఈ యొక్క కార్యక్రమాలు చేసినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ లేదని కాదు, ఇప్పుడు ఉన్నటువంటి యొక్క దాంట్లో మరి ఎస్సీలు కొంతమంది ఉన్నారు, మరి బీసీలలో కూడా మరి నాయకులు ఉన్నారు. వీరందరినీ కూడా ఏకం చేసేటువంటి యొక్క పరిస్థితుల్లో అందరినీ కలుపుకొని పోయి ఈ యొక్క ఈనాడు మరి రాజకీయంగా చాలా శూన్యంగా అనిపిస్తుంది. ఈ వర్గాలు ముఖ్యంగా బీసీలలో, ఎస్సీలలో కొంతవరకే పరిమితం ఉన్నాం. మనం అధికారానికి రాలేదు. ఎప్పుడైతే మనం నిజంగా అధికారం మనకు వస్తుందో అప్పుడు మాత్రమే నిజమైనటువంటి అభివృద్ధి సాధిస్తాం. నిజంగా ఏదో మరి సంక్షేమ పథకాలని ఏదో మనకు ఏదో చిన్న మరి సంక్షేమ కార్యక్రమాలు చేసి మనం మభ్యపెడుతుంటే తప్ప బీసీలకు చూసినట్టయితే కొన్ని కులాలకు ఏదో గొర్రెలిస్తున్నాం, ఏదో బర్రెలిస్తున్నాం, ఇట్లాంటి యొక్క కార్యక్రమాలు చేసి మభ్యపెడుతున్నారు తప్ప రాజ్యాధికారాన్ని మనకు రావడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. నిజంగా మనకు రాజ్యాధికారం రావాలంటే మరి ఇట్లాంటి వాళ్ళు ముందుకు రావాలి. మనమంతా కూడా సహకరించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క బీసీలు, ఎస్సీ, ఎస్టీలందరినీ ఏకం చేసేటువంటి యొక్క ప్రవీణ్ కుమార్ గారు తన పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో జనాభా ప్రాతిపాదిక ప్రకారంగా పార్లమెంటు చట్టసభల్లో మేమెంతో మాకంతా అనేటువంటి రిజర్వేషన్ని సాధించుకోవడం కొరకు వారు రాజకీయ ముద్గరంగంకి రావడాన్ని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వాగతిస్తుంది. ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ లాంటి మేధావులు ఈరోజు ప్రవీణ్ కుమార్ గారే చూస్తుంటే వారు పనిచేసిన ఈ 9 సంవత్సరాల కాలంలో గురుకుల పాఠశాలలు సంస్కరణలు తీసుకొచ్చి అధికారులు, రాజకీయ నాయకులకు ఎవరిని లెక్క చేయకుండా తన విధానాన్ని అమలు జరపడంలో రాజకీయ నాయకుల ఒత్తిడిని తట్టుకోక ఈరోజు వారు రాజకీయ యుద్ధ రంగానికి వస్తున్నారు. స్వాగతిస్తున్నాం. మేము జయప్రకాష్ లాంటి వాళ్ళు, లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, మీరు కానీ ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలన్నిటిని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి చాలా కాలం నుంచి మనం ఏదైతే ఆశిస్తున్నామో మేమెంతో మాకంత రిజర్వేషన్ చట్టసభల్లో కావాలని తీసుకొచ్చిన రోజు ఈ రంగాల్లో ఉన్నటువంటి ప్రజలకు
చట్టసభలలో రిజర్వేషన్లు తెచ్చుకోవడానికి మనకు సాధ్యపడుతుందని చెప్పి నేను అభిప్రాయం. ఇంకా 6 సంవత్సరాలు ఉండదు కూడా రిజైన్ చేసిండు. అది ఎందుకు చేసిండు అని అడిగితే నా జాతులు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీస్ వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలని కనీసం నేను ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుండి 1% మాత్రమే న్యాయం జరిగింది. 99%కి బాకీ పడున్నాయి ప్రజలకు. దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే నేను రాజీనామా చేయాలని అన్నాడు. సరే మంచిది. ఇప్పుడు ఈ ఊరంతా ఏం చెప్పారంటే జేడీ గురించి చెప్పింది, జయప్రకాష్ గురించి చెప్పింది, ఇంకెవరి గురించి చెప్పింది. వాళ్ళు సక్సెస్ కాలేదయా నేను చెప్పేది. వాళ్ళకు మరి మన కలుపుకోవాలని గుణం లేకనో, లేకపోతే ఈ ప్రజలందరినీ ఏకం చేయాలని గుణం లేకనో వాళ్ళు సక్సెస్ కాలేదు. వాళ్ళు మనకు ఎగ్జాంపుల్ కాదు. మన దాంట్లో వాళ్ళు చొరబాటు సంబంధమే లేదు. అయితే ఉదాహరణకు ఇప్పుడు కాంశీరామ్ గారు పేరుంది, ఇలా కాంశీరామ్ గారి పేరుంది. కాంశీరామ్ గారు ఏం రాజకీయం చేసిండో, ఎట్లా చేసిండో, ఆయన మాయావతిని ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. అయితే ఈ అమ్మగారు వచ్చి ఏం చేసిందంటే ఈ తరాజు, తల్వార్, తిలక్ అనే ఒక 3 శ్లోకాలతో ముందరికి పోయింది. అంటే దాని అర్థం అందరు కలవాలని. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏంటంటే ఈ తరాజ్ అంటే వైశ్యులు, తల్వార్ అంటే క్షత్రులు, తిలక్ అంటే ఈ పూజలు చేసిన బ్రాహ్మణులు, ఇట్లాంటి ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలకు ఇవి తోడైతే మనకే రాజ్యం ఎప్పుడు ఉంటుంది అని ఆలోచనతో చేస్తే ఈ తల్వార్ తిలక్ కలిసి నెక్స్ట్ వచ్చేసింది. అంటే నేను చెప్పేది ఏంటంటే మనం ఐకమత్యం కావాలంటే ఈ ఐకమత్యం అనే మాట ఇటు తీసుకొచ్చింది. అయితే నా ఆలోచన అది కాదు. చెప్పాలంటే టైం కాదు, 3 నిమిషాల టైము. నేనేమంటున్నానంటే ఇప్పుడు బీసీలలో ఉన్న నాయకులు, ఆ నాయకుల ఉద్దేశం ఏంది? ఇప్పుడు ఆ మీరు అనుకుంటున్నారు ఆ నాయకులు పోటీ చేస్తే డిపార్ట్మెంట్ వస్తుంది. ఎస్సీలు ఉన్న నాయకులు ఎవరు? వాళ్ళు పోటీ చేస్తే ఎట్లా? వాళ్ళు పోటీ చేస్తే ఒక్కొక్కటి 3-4 సార్లు ఓడిపోయింది. మళ్ళీ అది వదిలిపెడతారు. మొన్న ఇక్కడ సాగర్లో ఎన్నికైతే వీళ్ళకేమో శరం ఉందేమో అనుకున్నాను. ఈ ఎస్సీ, బీసీ నాయకులకు శరం ఉంది అనుకున్నా. మావనికేయాలి ఓటు, మావనికేయాలి అంటే ఏంది? వాడికి గెలవాలన్నాడు. వీళ్ళు మన ఓట్లు మనం వేసుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రుల వ్యతిరేకంగా ఓట్లను మనం దూరంగా వేసుకుంటే గెలిచాడు కూడా. ఇది దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే అది కూడా మంచి పద్ధతి కాదు. మన ప్రవీణ్ గారు వీళ్ళందరినీ ఏకం చేయాలి. బీసీ నాయకులు ఇక పేర్లు, ఎస్సీ నాయకులు ఇప్పుడు ఎస్సీలు అయితే 4 గుంపులు పడిపోయింది. మాల, మాదిగా నాయకులందరినీ కూడా ఏకం చేయాలి. ఈ అన్ని కులాలను బీసీలందరినీ కూడా ఏకం చేయాలి. అట్లయితేనే మనం సక్సెస్ అవుతాం. లేకపోతే ఉదాహరణకు సర్పంచ్ గెలిచిన ఊళ్ళో 81 జనరల్ సీట్లో గెలిచిన, మరి ఊరందరూ ఒట్టేసే గెలిచిన. ఈ కులం ఆ కులం అంటే కాదు. ఇంకా బీసీలు, ఎస్సీలు నమ్మకాన్ని నాకేసిరు. ఆ 2 వెళ్ళే అంటే అలా జనం పెట్టినో, కాలు మొక్కినో, కనుమొక్కుతా ఏం మాడిపోవాలనే సంబంధమా అనుకుంటే కాదు. మొక్క తిట్టాలి, ఎట్లా చేస్తున్నట్టు చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. ప్రవీణ్ కుమార్ గారు రాజకీయం రావడం మంచిదే, కానీ ఇప్పుడు ఒక్క మాట చెప్పుకుంటా. ఒక్కటే మాట ధూళికట్టుల ఫిబ్రవరిలో మీటింగ్ పెడితే అక్కడ ఒక టీచరు ప్రతిజ్ఞ చేయిస్తే ప్రతిజ్ఞ చేయించిన టీచరు ఈయన ఇన్వైట్ చేస్తే పోతే నిన్న 23వ తారీఖు నాడు ఈయన పెట్టిండు మీటింగు, ఈయన తిట్టించిండు అని కేసు పెట్టిండు. అంటే మన సర్కారు ఎంతకు దిగజారుతుందో చూడాలి. మీ ఇంట్లో ఎవరైనా కూడా సర్కారుకు వ్యతిరేకంగా మీరు ఎదిగితే మీ కాలు పట్టుకునేది ఖాయం. అట్లా దాన్ని అరికట్టాలని మీ అందరికి చెప్తున్నా. అసలు ఆ ప్రవీణ్ కుమార్ మీద కేసు పెట్టడం అన్యాయం. ఇది అన్యాయం అంటే అన్యాయం. ఎందుకంటే చుట్టూకాని పోతే ఆ పెళ్లికి పోతే కేసు పెట్టడం అది తప్పు. అట్లా కాకుండా మీరందరూ మనమందరం ఐకమత్యం ఉండి మనం నేనేమంటున్నా, ఆయన రాజధాని చేసుకుని ఇప్పుడు ఎందుకు చేసినట్టు అయ్యేది కాదు. ఇప్పుడు ఊకోమంటే అయ్యేది కాదు. 6 సంవత్సరాలు ఇదే
రెడ్డో బ్రాహ్మణ శిష్యుడు అంటే ఈయన మన కోసం మనం చూస్తుంటే మన 29 మంది ఎమ్మెల్యే సీట్లు నోరు మూసుకొని కూర్చుంటారు. గెలక ఎవరినో బీసీ టికెట్ ఇస్తే మనం ఓట్లు వేయాలి. ఇదంతా ఇట్లా కాకుండా మీరు రిజర్వేషన్ అంటున్నారు. రిజర్వేషన్ కాదు, మనకు కావాల్సింది మన సీట్లు కాదు, అన్నీ మనమే. ఏడపోటీ చేసినా మనమే గెలవాలి. నమస్కారం చేసి చెప్తున్నా, మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ఇది మన సారదాగా చేయాలని. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిజైన్ చేశారు. వారు పూర్వం గంజిగతి లేనటువంటి కుటుంబం నుండి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా బెంజీ కారు స్థాయికి ఎదిగారు. తనకు సమాజం ఉందని, తన వెనకాల ఒక సమాజం ఉందని, తను ఒక నూతన సమాజంలో జీవిస్తున్నారని, ఈ నూతన సమాజంలో భ్రమల్లో ఉన్నారని, ఈ భ్రమలు పటాపంచలు కావాలని, కొత్త సమాజ నిర్మాణం కోసం నా వంతుగా నేనేమన్నా కృషి చేస్తగలనా అని సమాజం మీద ఒక ప్రశ్న విసిరారు. అంతేకాకుండా తాను దయాశక్తుల్లో నేను రావాలనుకుంటున్నాను అని కూడా నిశ్చయంగా తన అభిప్రాయం చెప్పేశారు. తను వస్తా అంటున్నారు. కాకపోతే నా రాజకీయ స్వభావం ఎలా ఉండాలి, మీ నుంచి నేనేమైనా నేర్చుకోగలనా అని ఒక విజ్ఞతతో తను ప్రశ్నిస్తున్నారు సమాజాన్ని. ఆ ప్రశ్నించినప్పుడు ఇవాళ సమాజం కూడా తనను ప్రశ్నిస్తుంది. తను ఉద్యోగం చేసినంత కాలం దేశభక్తి కలిగిన పరాయణులుగా తన యాంటీ నక్సలైట్స్ కార్డులో పనిచేశాడు. అదొక రకమైన దేశభక్తి. కానీ పేద ప్రజలంతా కూడా నా బిడ్డలు ఎన్కౌంటర్ అయినప్పుడు వాళ్ళ ఘోష తను ఎప్పుడు రికార్డు చేయలేదు కదా, అదొక కాంట్రవర్సీ ఇష్యూ. కానీ తను ఉద్యోగం చేసినంత కాలం ఎంతోమంది దళిత బిడ్డలు రేప్ చేయబడ్డారు, ఎంతోమంది మానభంగం చేయబడ్డారు, ఎంతోమంది హత్యలకు గురి అయ్యారు. ఏ రోజు కూడా ప్రవీణ్ కుమార్ ఒక వాయిస్ అయినా ఇచ్చాడా? వ్యక్తులకు కొంతమందికి మేలు చేశారు. చాలా మంది వ్యక్తులు వందల్లో కావచ్చు, వేలల్లో కావచ్చు, చాలా మంది బాగుపడ్డారు, మంచిగా ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలనే కాదు, ఇలా సమాజాన్ని కూడా ఉద్ధరిస్తున్నారు. కాదనలేదు, నిర్దాంశం. ఇప్పటి వరకు వ్యక్తులకే మేలు చేశాడు, కానీ ఏ సమాజానికి మేలు చేయబోతున్నాడో తనేమీ చెప్పడం లేదు కదా ఏజెండా అని వాళ్ళ సమాజం ప్రశ్నిస్తుంది. కానీ ఆర్ఎస్ ప్రభుత్వంగానే సమాజ సేవ చేయాలనుకుంటే ఇవాళ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవాళ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు బాబాసాహెబ్ వదిలేసిన ఆశయం ఇప్పటి వరకు నెరవేరలేదు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, ఎంఎల్ పార్టీలో కానీ, మావోయిస్టు పార్టీలో కానీ, అతివాదంలో దుందుడుకులో, లేకపోతే మితవాదంలో, కమ్యూనిస్టు పార్టీలో, వీర విప్లవ పార్టీలలో అన్ని పార్టీలు కూడా సెల్స్ ఏర్పాటు చేశారు. ఎస్సీ సెల్, ఆ సెల్లో బంధించేశారు ఎస్సీలను. అట్లా కాకుండా ఎస్సీలను గుర్తు చేసి మెయిన్ స్ట్రీమ్లో తీసుకొచ్చి, మెయిన్ కార్యవర్గంలో తీసుకొచ్చి ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ లాగా వాళ్ళే నాయకులు అనిపించే విధంగా ఇక్కడ ఒక నూతనమైనటువంటి బహుజన సమాజ్ పార్టీ వేరే పేరుతో, వేరే జెండాతో, వేరే ఎజెండాతో ఇవాళ ప్రజల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎంతోమంది అణగారిన శ్రమజీవులు, ఎంతోమంది నిరుద్యోగులు ఇవాళ ప్రవీణ్ కుమార్ గారి ప్రకటనతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏ రకమైన ఎజెండా తను ప్రకటించబోతున్నాడు? ఎందుకంటే ఇప్పటి వరకు తన గురుకులాల్లో పనిచేసినంత కాలం వ్యక్తులు మాత్రమే బాగుపడ్డారు. ఇలా సామూహిక శక్తులు, సామాజిక శక్తులు ఎదురు చూస్తున్నాయి. ఆ క్రమంలో తనకున్నటువంటి విద్య, తనకున్నటువంటి విజ్ఞానం, తనకున్నటువంటి అపారమైన జ్ఞానం, తనకున్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్, తనకున్నటువంటి డివోషన్ ఆఫ్ నేషనాలిటీ, ఇవన్నీ ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ తనకున్న ఎజెండాను ఒకసారి బయట పెట్టాలి. అది ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ. కానీ ఇవాళ ఉన్నటువంటి జూనియర్స్ కానీ, సీనియర్స్ కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, ఆల్ టైప్ ఆఫ్ సొసైటీ వాళ్ళందరూ కూడా తన వెనకాల ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఎస్సీ సమాజంలో ఒక రకమైనటువంటి గ్యాప్ ఏర్పడ్డది. ఒక కులంగా, ఒక ఉపకులంగా, ఒక సమాజంగా రకరకాలుగా విడిపోయి చెడిపోయి వాళ్ళు సమాజాన్ని బలహీనపరిచారు. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ చచ్చిపోయింది. ఉత్తజీవి అని ఇవాళ మీరు చెల్లో చూడండి, ఎస్సీ కార్పొరేషన్ ఆంధ్రలో చచ్చిపోయింది, తెలంగాణలో కూడా ఎప్పుడో చచ్చిపోయింది. బ్యాంకు లోన్ పెట్టుకుంటే సబ్సిడీ ఇస్తామని ఎస్సీ కార్పొరేషన్ ముందుకు వచ్చేది. ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకుని ఎంతోమంది, ఐపీఎస్ ఆఫీసర్ లోన్ తీసుకుని ఇవాళ పేదవాడు 10,000 లోన్ తీసుకుంటే కూడా సబ్సిడీ రాని పరిస్థితి ఇలా ఉంది. కారణం ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ చచ్చిపోయింది. అందుకోసం ఎస్సీలకు లోన్లు రాని పరిస్థితి. నిరుద్యోగులు ఊరేసుకొని వస్తున్నారు యూనివర్సిటీస్లో, చినిగిన లుంగీలతోటి, చినిగిన పనీలతోటి రీజన్స్ స్కాలర్స్ వాళ్ళ యూనివర్సిటీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రవీణ్ కుమార్ గారు ఎంత నడవాలనుకుంటున్నారు, నడుస్తారు. అతను ఒక మంచి ఏజెండా ప్రకటిస్తారని కోరుకుంటున్నాం. జై భీమ్. వైద్యం వెంకటేశ్వర్లు సార్ ప్రజాస్తున్న సందర్భంగా మీ ఉద్దేశాన్ని చెప్పవచ్చు. ఈరోజు సమతా టీవీ చర్చా వేదికను అరేంజ్ చేసినందుకు సమతా టీవీ ఛానల్ ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వారి అందరికీ కూడా అభినందనలు. ప్రేక్షక మహాశివులకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్సుమాలు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ 6 సంవత్సరాలు సర్వీస్ ఉండగానే ప్రజాక్షేత్రంలోకి వచ్చేటువంటి అవకాశం తీసుకుంటున్నారు. దానికి అనేక రకమైనటువంటి కథనాలు వస్తున్నాయి. ఏదైనప్పటికీ తను ఒక గురి పెట్టి వస్తున్నాడు, ఒక ఎయిమ్ తోటి వస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంత క్రితం రామరాజు గారు పెద్దలు చెప్పినట్టుగా ఈ సమాజం లోపల ప్రత్యేకంగా తెలంగాణ లోపల ఒక భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 93% మన తెలంగాణ లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు. మరి ఇంత విస్తృత స్థాయిలో కూడా మన బలాన్ని పెట్టుకునేసి మనం అధికారంలో రాకపోవడం అనేటువంటిది ఒక మనకు నిజంగా ఒక సవాల్. మరి దాన్ని ఎదుర్కోవాలంటే ఇప్పటికే కొంతమంది ప్రయత్నం చేసి అలసిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి కొత్తగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా వస్తున్నారు. కాబట్టి వారిని మనం ఆహ్వానించుకుంటూ వారికి ఒక ప్రబలమైనటువంటి ఆశయంతో వస్తున్నారు. దాని వెనకాల వాళ్ళ మదర్ యొక్క గొప్ప ఆశయం ఉంది. అతను రావడానికి కారణం ఐపీఎస్ ఆఫీసర్గా 17 సంవత్సరాలు పనిచేసిన అతను ఒక 9 సంవత్సరాలు విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనందరికీ తెలుసు. దరిదాపుగా ఈ 9 సంవత్సరాల లోపల ఒక 2 లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేశారు. ఇది గొప్ప విషయం. అంటే ఇలాంటి వ్యక్తులు తప్పనిసరిగా ప్రజాక్షేత్రం లోపల కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే వచ్చేటువంటి కాంట్రవర్సీని న్యూట్రలైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉండేటువంటి పాలిటిక్స్లో నిలబడే అవకాశం ఉంటుంది. వారు ఇప్పుడు క్రాస్ రోడ్లో ఉన్నారు. అటు పొలిటికల్గానా లేక మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారో వారు మాట నోరు తెరిచి చెప్తే కానీ మనకు అర్థం. కాబట్టి అప్పటి వరకు మనందరం కూడా వెయిట్ చేయాలని చెప్తూ ధన్యవాదాలు. కుమార్ రావడానికి ప్రతి ఒక్క వర్గము స్వాగతిస్తుంది. వారు వచ్చేటప్పుడు సరైన విధానాన్ని, ప్రజాస్వామ్య పందాన్ని స్పష్టంగా అవగాహన కలిగేటట్టు తెలియజేసినట్లయితే వారికి మద్దతుగా జనం ప్రభంజనంలాగా రావడానికి అవకాశం ఉంది. వారు క్రాస్ రోడ్లో నిలబడ్డ విషయం వైద్య వెంకటేశ్వర గారు చెప్పారు. వారు ఎటువైపు వెళ్తారు, మనం ఎట్లా మద్దతు ఇవ్వాలి, వారు వెంట ఎట్లా పోవాలని ఆశాజనకంగా ఎదురు చూస్తున్న క్షణంలో ఈ క్షణంలో మద్దతు గురించి మాట్లాడాలంటే ఆయన విధానం మీద ఆధారపడి ఉంటుంది. మద్దతు అంతా ప్రజల మద్దతు కూడా స్పష్టమైన మద్దతు కోసం కావాలంటే విధానం మీద వారి పోరాట విధానాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాంట్రవర్సీలు మీద వచ్చిన కాంట్రవర్సీలు ఏమొస్తున్నాయి, వాటిని ఏ విధంగా తొలగించుకోవాలి, వాటి మీద కొంత ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. రాబో రోజుల్లో కూడా కాంట్రవర్సీ లేకుండా అందరినీ ఐక్యత దిశగా తీసుకురావాలని మా ఏడుకొండలు గారు, చక్రహరి రామరాజు గారు చెప్పారు. అది తప్పనిసరి అవసరం. ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంది, బలమైన వ్యవస్థ ఉంది. కానీ చీలికలు పేలికలు అయిపోయి ఒక సమాజంలోనే ఏబిసిడీలుగా, కులాలుగా, ఉపకులాలుగా మారుతున్న క్రమంలో వీరందరినీ ఏకతాటి మీదకి తెస్తేనే లక్ష్యం సాధ్యమవుతుంది. కానీ మొన్న చూసిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూశారు ఏమైంది. వ్యతిరేకత ఉంది కానీ చీలికలు పేలికలు అయిపోవడం వల్ల యథావిధిగా అనుకున్న వ్యక్తే విజయం సాధించాడు. మాట్లాడే వ్యక్తులందరూ కూడా చీలికలు పేలికలు అయిపోయి వారి ఓటుకు బలం లేకుండా అయిపోయింది. ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆలోచన విధానాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. ఆయన ఆలోచనతోటి మంచి సరైన అడుగు వేస్తారని ఆశిస్తున్నాం. వారు మంచి విధానంతో వచ్చినట్లయితే ఒక మార్పుకు నాంది కావచ్చు. నాకు గతంలో ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే విషయంలో ప్రవీణ్ కుమార్ అడుగులు వేసి రాజ్యాధికారాన్ని సాధిస్తాడని ఆశిస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక మతానికి, ఎందుకంటే గత 6.5 సంవత్సరాల నుంచి గురుకులాల సెక్రటరీగా ఒక అణగారిన వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వేలాది మంది విద్యార్థులకి మానవీయ విలువలతో కూడినటువంటి ఉన్నతమైనటువంటి విద్యను అందించి వాళ్ళని ప్రపంచం గర్వించదగ్గేటువంటి విధంగా ఉన్నత శిఖరాలను గొప్ప మహనీయమైనటువంటి వ్యక్తి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడాల్సినటువంటి ఒక పరిస్థితి మనము ఉన్నది కనుక మనందరం గర్వంగా భావించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ విధంగానైతే ఒక అంటరాని కులాలకు పరిమితం చేశారో దయచేసి ఆ విధంగా చూడకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు ప్రపంచం
గర్వించదగ్గ రీతిలో ఒక బహుముఖ పద్మశాలిగా ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతున్నాడు కనుక మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా అంతటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి కనుక దయచేసి అతని కులానికి ఒక మతానికి పరిమితం చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఒక అణగారిన వర్గాల యొక్క విముక్తి కోసం తరతరాలుగా బానిసత్వం నుంచి, పేదరికం నుంచి, దోపిడీ నుంచి, దౌర్జన్యం నుంచి, వివక్షత నుంచి మన అణగారిన వర్గాలకి స్వేచ్ఛా సమానత్వం పంచడం కోసం మన జాతి నిర్మాతలైనటువంటి జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్, మరి కొమరం భీం లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఏ విధంగా జీవితాలను త్యాగం చేశారో వాళ్ళు నడిపినటువంటి యొక్క పోరాట పంతాన్ని, వారు మొదలుపెట్టినటువంటి యొక్క చైతన్య రథాన్ని చేకూని మన హక్కుల కోసం, మన స్వతంత్రం కోసం ఉద్యమించడం కోసం ప్రజాశక్తి క్షేత్రంలోకి రాబోతున్నాడు కనుక అది కులాలకు మతాలకు అతీతంగా సబ్బండ వర్గాలందరూ మనము హర్షించదగినటువంటి, అభినందించదగినటువంటి గొప్పమైనటువంటి విషయం. సో అందుకని దయచేసి ఒక కుల సంఘానికి లేకపోతే ఒక మతపరంగా ఆ కోణంలో నుంచి చూడకుండా సమాజంలో అప్రెస్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఒక మేధావులుగా, ఒక సామాజిక కార్యకర్తలుగా అతనికి మనం అండదండలుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయిక పార్టీలు అనేవి అగ్రవర్ణ చేతిలో బందీలైపోయాయి. ఆ అగ్రవర్ణ పార్టీలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ స్థానాల కోసం కొట్లాడడం జరిగింది. ఆ రిజర్వ్ స్థానాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటున్నారు. కానీ జనరల్ స్థానంలో మాత్రం ఏ ఒక్క ఎస్సీ కానీ, ఏ ఒక్క ఎస్టీ కానీ, ఏ ఒక్క బీసీ కానీ, ఏ ఒక్క మైనార్టీ కానీ అసలు స్థానమే కల్పించలేదు. సో అందుకని మనము ఎంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసి మనకు అందించినటువంటి ఆ యొక్క ఓటుని వీరి బిర్యానీలకు మనం అమ్ముకొని మన యొక్క ఆత్మగర్వాన్ని చంపుకొని మనము ఈ విధమైనటువంటి యొక్క దుర్భరమైన పరిస్థితులు జీవిస్తున్నాం కనుక ఇట్లాంటి పరిణామాలు అనేవి దాపరించకుండా ఆత్మగౌరవ ప్రతీకగా బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్షీరామ్ అందించినటువంటి యొక్క స్ఫూర్తిని మనం అందిపుచ్చుకొని మనం ముందు అణగారిన వర్గాలకి ఒక భోజన రాజ్యం స్థాపించడానికి ఆర్ఎస్ ప్రముఖ అన్ని రకాలుగా మద్దతుగా ఉండాలని తెలియజేసి అవకాశం ఇస్తారని ఐపీఎస్ ఆఫీసర్గా అప్పుడే అంబేద్కర్ ఆశయాలను తీసుకొని బయటకు వచ్చిందంటే ఆయన దగ్గర చాలా బలమైన ఎదుర్కొంటూ నిర్వహించి దాని అమల్లో తెచ్చుకోవాలి ఎట్లా తెలుసుకొని వారు బయటకు వచ్చేందుకు నిజంగా వారికి ధన్యవాదాలు చెబుతున్నాను. అదేవిధంగా మనం కూడా అట్లాంటి వజ్రాలు బయటకు వచ్చినప్పుడు మనం అందరం సహకరిస్తే ఈ దేశంలో అయినంతవరకు ఈ బానిసత్వం ఇంకా అయినంతవరకు వెంబడే దీని వరకు ఎక్కడో లేదు, మన దగ్గరనే ఉంది. మనమే చేస్తున్నాం పొరపాట్లన్నీ మనమే. కనీసం ఇట్లాంటి వజ్రాలు బయటకు వచ్చినప్పుడు ఈ వజ్రాలకు మనం తోడుగా ఉంది. నేను ఏమంటున్నాను కదంటే ఒక విషయం, మీరు ఈ ఆశయాలు చాలా బాగున్నాయి, చాలా గొప్పవి. అదేవిధంగా ఏంటంటే మనసు రాజకీయ వ్యక్తుల చర్చల దగ్గరికి పోయిన దానికంటే మీరు ఏమనుకోరు సార్ సమస్యలే. ఎందుకంటే అదే ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళు తయారు చేయండి బ్రిలియంట్గా, వాళ్ళు తయారు చేసే భవిష్యత్తు దేశానికి అక్కర వస్తుంది. అనగానే కులాల వాళ్ళకు కూడా ఎదురు అక్కర వస్తాయి. అట్లాంటి ఆశయాలు ఎదురు తీసుకుంటున్న వారికి మనం అందరూ సహకరించి మరి ఈ దేశాన్ని రక్షించుకోవాలి. మన పేదరికం పోవాలంటే ఇట్లాంటి వాళ్ళకు కొంతమంది 100,000 మంది తయారు కావాలి. అట్లాంటి వాళ్ళ కోసానికి మనం అంత సిద్ధంగా ప్రవీణ్ కుమార్ గారు తనకి ఇంకా 6 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా కూడా తను ప్రజాభిప్రాయంతో ప్రజాక్షేత్రంలోకి రావాలని ఒక చర్చా వేదిక ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారు. అయితే చాలామంది ప్రవీణ్ కుమార్ గారి మీద ఒక అపోహలు అనేది చాలామంది అతన్ని వేరే విధంగా ట్రీట్ చేస్తున్నారు. కానీ అది సత్య దూరం. ఎందుకంటే అతను
9 సంవత్సరాల నుంచి గురుకుల పాఠశాలకు సెక్రటరీగా పనిచేశాడు. అయితే అతని కాలంలో ఇప్పుడు చాలామంది మన వాళ్ళు అంటున్నారు, లక్షలాది మంది విద్యార్థులు మరి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించినారు. మరి అంతర్జాతీయంగా ఏది కార్పొరేటివ్ సంస్థలలో కూడా పనిచేస్తున్నారు అని అంటున్నారు. వాస్తవికంగా ఒక అమ్మాయి తను ఎన్నో ఏది హిల్ దాంట్లో ఎవరెస్ట్ ఎక్కేది అమ్మాయి పేరు పూర్ణ అనేది, ఆమె ప్రపంచంలోనే ఒక ప్రథమ స్థాయిలో ఉన్నది ఆమె. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ నేను ఒకసారి చూశాను. అమ్మాయి చెప్తుంటే ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. తర్వాత ఇంకొక అమ్మాయి కూడా ప్రవీణ్ కుమార్ గురించి చెప్పింది. చాలామంది నేను చూశాను. అయితే అతను ఈ విధంగా ఇంత ప్రజలలో, ఇంత బడుగు వర్గాలలో ఇంత ప్రేమ సంపాదించుకునేటలకే అదొకటి అనిపించింది. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఒక కుట్ర ఉన్నది. ఈ ఇంతమంది కార్పొరేటివ్ కాలేజెస్ అన్నీ కోట్లాది రూపాయలు చేసేసి ర్యాంకింగ్ తెచ్చుకొని, దొంగ ర్యాంకింగ్ తెచ్చుకొని ఇవన్నీ చేసుకొని ప్రజలను నిలువున దూషిస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థి తల్లిదండ్రులు అందరూ చూస్తున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ గారి ఇన్స్టిట్యూషన్లో చాలామందిని చేర్చినారు. ఆయన సారథ్యంలో చేర్చాలని చాలామంది పేదలు అతన్ని కలిసి ఆ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ సంపాదించి ఉన్నత స్థానానికి అలా పిల్లలు ఎదిగారు. అయితే ఇదంతా కూడా ఒక ఖ్యాతి ప్రవీణ్ కుమార్ గారికి వస్తున్నది. తర్వాత ఈ వ్యవస్థలలో కూడా రాను ఈ సోషల్ వెల్ఫేర్లో కూడా పెంచాలనేది ఉన్నది. కేజీ టు పీజీ అనేది ఒక నినాదంతో అన్నది మన ప్రభుత్వం మంచిదే. కానీ మనం ఎక్కడ అనుకుంటున్నాం, ఇక్కడే ఈ స్కూళ్ళ కానించే, రెసిడెన్షియల్ స్కూళ్ళ కానించే మొదలైంది అండ్లనే. అయితే అక్కడే ఇంకా సంఖ్య పెరిగితే మరి ప్రైవేటు వ్యవస్థలకు కూడా ఇబ్బంది అవుతుంది అనేది ఆ కుట్ర జరిగి ఉండొచ్చు. దాని ప్రకారంగా ఏదో జరిగినాయి, ఏదో ఆయన మీద మతపరంగా చూసారు. కానీ అదంతా కూడా పక్కకు పెట్టేస్తే ఆయన ఈ విధంగా ఆయన మీద ఆరోపణలు జరుగుతున్నాయి. ఆగ్నూరి మురళి గారి మీద ఏ విధంగా కుట్ర జరిగిందో ఇతని మీద కూడా అదే విధంగా జరుగుతున్నది. ఆయన రాజకీయ వాలంటరీగా చేసిపోయినాడు. ఇతను కూడా వాలంటరీగా పెట్టాలని నాకు పరిస్థితులు కల్పించినారు. ఆయన బహుశా చేయాలని లేదు, ఏదో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా డేర్ ఉంటుంది కాబట్టి ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ తోటి ఆయనకి ఇచ్చిన ఏదైతే విధి ఉన్నదో అది కరెక్ట్గా నిర్వహించాడు. అయితే అది చాలా అది ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, ఈ కార్పొరేటివ్ వ్యవస్థకు కావచ్చు, ఈ విద్యార్థి ఏదైతే ఉన్నదో ఎవరి చేతులు ఉన్నదో వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ వచ్చే మింగుడు పడక వాళ్ళ తొత్తులను పెట్టుకోలేదో ప్రచారం చేసినట్టుందని నేను ఆలోచిస్తున్నాను. 1 minute అది. అయితే ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాలకు ఆయన ఏదో ఆశించి కాదు, ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చేది ఏంటంటే ఈ రోజులల్లో ఆయనకి ఎట్టి పరిస్థితులలో వేధింపులు తప్పవు. ఆయన మురళి గారి లాగానే ఒకరోజు పోవాలి. అయితే ఆయన బాగా ఆలోచించినాడు. అయితే ఈ పరిస్థితి ఎట్లుందంటే ఐపీఎస్ ఐఏఎస్లు ఇప్పుడు ఎటువంటి వాళ్ళు ఉన్నారు, కాళ్ళు మొక్కే వాళ్ళు ఉన్నారు. మరి కాళ్ళు మొక్కగలుగుతాడా ఈయన ప్రవీణ్ కుమార్ గారు? ఆయనకు ఉన్నది అది లేదు. ఆయన ఏంది స్వశక్తి మీద ఉండాలి, ఆత్మాభిమానంతో ఉండాలి అని ఉన్నది ఆయన. కాబట్టి ఆయన ప్రజాక్షేత్రంలోకి పోవాలి నేను అని దానికి రాజీనామా పెట్టేసి ఆయన ప్రజాక్షేత్రంలో పోయినారు. దయచేసి అందరూ కూడా నేను చెప్తున్నాను, అనుభవం చెప్తున్నాను. నేను ఒక ఎంఆర్ఓ చేసి కూడా నేను అక్కడ పని చేసిన రోజు నాతో పని తీసుకున్నారు. నేను అక్కడి నుంచి వెళ్ళినాక నాకు ఛాయ్ తాపేడు కూడా లేదు. దయచేసి ఎవరే కూడా ప్రవీణ్ కుమార్ గారు ఇన్ని రోజులు సర్వీసులు ఉన్నారు, అతను కూడా చేసుకున్నారు. కానీ ఈరోజు లేరని ఆయన కాడికి పోకుండా ఉండొద్దు.